కేంద్రంలో ఆర్కే డిగ్రీ కాలేజీ వేదికగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ఫోటోగ్రాఫర్లని సన్మానం చేయడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. వారు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది అద్భుతమైన కళ అని, ఫోటోగ్రాఫర్లు కళాకారులకు ఏమీ తక్కువ కాదు, మన స్మృతులని స్మరించుకోవడానికి ఫోటోగ్రఫీ ఒక్కటే ఆధారమని, అలాంటి కళాకారులు సమాజంలో ముఖ్య పాత్ర పోషిస్తారని, అలాగే ఫోటోగ్రాఫ్లు సమాజంలో నిత్య నూతనంగా అభివృద్ధి సాధిస్తున్నారు అని కొనియాడారు. ఇటు కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, గెస్ట్ ఆఫ్ హానర్ జైపాల్ రెడ్డి, డాక్టర్ బాలరాజ్, స్టేట్ సభ్యులు నవీన్, జిల్లా అధ్యక్షులు అసం శ్రీనివాస్, పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఒక సదుద్దేశంతో చేపట్టింది. దీనికి ముఖ్య అతిథిగా జిల్లా అడిషనల్ కలెక్టర్ చందర్ సార్ ఈరోజు ఈ కార్యక్రమానికి లోకల్ బాడీస్ రావడం అనేది చాలా ప్రౌడ్గా ఫీల్ కావాల్సిన అవసరం మనందరిపైన. ఒకసారి సార్కి గట్టిగా క్లాస్ తోటి వెల్కమ్ చెప్తాం. సార్ బిజీ ఉన్నట్లయితే చేస్తే బాగుంటుందని అన్న వెంటనే ప్రతి ఒక్కరిని సార్ చేతుల మీదుగా గుర్తింపునివ్వాలనే ఆలోచనతో సార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అదే రకంగా రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి అధ్యక్షులు శంకర్ సార్ గారికి, అదే రకంగా ధనంజయ్ సార్ గారికి, బాలరాజ్ సార్ గారికి, సుధాకర్ సార్ గారికి ఈ సందర్భంలో ఫోటోగ్రఫీని కాపాడుకోవడానికి ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఈ రోజు ఈ ప్రొఫెషన్ ను కాపాడుతూ వస్తున్నాం. నిజానికి మనం చూస్తున్నాం కొన్ని ప్రొఫెషన్లు తెలియకుండానే మరుగున పడిపోతున్నాయి. ఇది అప్డేట్ కాకపోతే అవుట్డేట్ అవుతామనే ఆలోచనతో ఇన్నోవేషన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ తో ఈ రోజు ఫోటోగ్రఫీని కాపాడుతున్నందుకు వీళ్ళందరినీ కూడా ఒకసారి గట్టిగా క్లాప్ తోటి అభినందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఫోటోగ్రఫీ పరిస్థితి చూస్తే ప్రతి దాంట్లో ముందు వరుసలో ఉండేది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ మాత్రమే. కానీ వీళ్లకు ఆదరణ లభించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్ని గమనించినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆర్కే కాలేజ్ ఆధ్వర్యంలో అందరినీ సత్కరించాలి, సన్మానించాలి. అది అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీద చేస్తే అందరూ హ్యాపీ అవుతారు. ఫర్దర్ ఇంకా కూడా ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి ఎంతో సేవనందించి ఏఐలో మనం ముందుకెళ్ళినా ఆ జరిగిపోయిన సంఘటనను శాశ్వతంగా నిలిచిపోయేలా చేసేటువంటి కవర్ చేస్తూ వాళ్ళు మన ప్రపంచానికి ఒక కనబడే దృశ్యాన్ని మనం ముందుస్తున్నారు. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఐ రిక్వెస్ట్ ఆల్ ద గెస్ట్ వరల్డ్ ఫోటోగ్రఫీ సభకు నమస్కారం. మరి వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాల్గొన్న అందరి ఫోటోగ్రాఫర్లకు, విద్యార్థులకు, ఆర్కే కాలేజీ అందరికీ నమస్కారం తెలుపుతూ, మనము గతంలో మెమొరీ చేసుకుంటే ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటో నిమాష్లా దిగి వెంటనే రీడ్ కలిగించేసేది. మనం చిన్నగా బ్లాక్ అండ్ వైట్ ఫోటో అంటే అది చాలా చిన్నగా అంటే మనకు రాను రాను కలర్ ఫోటో వచ్చి కలర్ ఫోటోగ్రాఫర్, ఫోటో స్టూడియో అంటే చాలా రేర్గా, ఒక వృత్తిగా, ఒక దీనిగా ఉంటాయి. అదేవిధంగా రాను రాను ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా ప్రతి మొబైల్ ఫోన్ ఒక ఇదే అయిపోయింది, కెమెరానే అయిపోయింది. ప్రతి వాళ్ళు కెమెరాలో ఫోటో. నేను మొన్న ఏదో సందర్భం వచ్చి ట్రైనింగ్ వెళ్ళినప్పుడు మామూలుగా మైసూరు నుంచి ఊటీ కూడా వెళ్ళాను. ఉదంగ మండలం అంటారు, అక్కడ పరిశ్రమ ఉండే ఒకప్పుడు రీలు తయారు చేసి. అది ఆ బిల్డింగ్ చూసినాక అది మరుగున పడిపోయి ఎంతో ఇదండి. ఒకప్పుడు ఆ రీల్స్ 33 రీల్స్ ఉంటుంది దాంట్లో. ప్రతి చిన్న కెమెరా బ్లాక్ అండ్ వైట్ కావాలా, ఇది కావాలని. సో ఈ పాత వాళ్ళు మన జనరేషన్ బ్యాక్ పోయి వాళ్ళ ఫోటోలు ఆల్బమ్ చూసుకున్నప్పుడు పోయి తాతలు ముత్తాతలు ఉమ్మడి కుటుంబం దిగి అవన్నీ మెమొరీ చేసుకుంటే చాలా అప్పుడు గతంలో ఉన్న ఫోటోగ్రఫీ టెక్నాలజీ తక్కువ ఉన్నప్పుడు కూడా అవన్నీ మనకు చూసుకోవడానికి చాలా అయింది. సో మారుతున్న పరిస్థితికి అనుగుణంగా కూడా అందరు ఫోటోగ్రాఫర్లు కూడా మారాలి. సో ఫోటోగ్రఫీలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు ఒక సమాజంలో జరుగుతున్న మార్పులు, మరి సామాన్య ప్రజలు ఫేస్ చేస్తున్న సమస్యలను ప్రతిబింబించేలాగా ఉండాలి మీ ఫోటోగ్రఫీ. చాలా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనం వెళ్తున్నప్పుడు చాలా మంది చాలా రకాల సమస్యలు ఫేస్ చేస్తుంటారు. కొంతమంది ఇటుక బట్టిల్లో చిన్న పిల్లాడిని చక్కెర పెట్టుకొని నెత్తి మీద ఇంకా
మోస్తు బరువు కానీ కట్టెల మోపు కానీ ఇంకా వాళ్ళ కష్టాలను అనుభవిస్తున్నది కానీ కొన్ని జంతువులకు కూడా మనం చాలా చూస్తుంటాం. ఒక దగ్గర కుక్క పిల్ల ఉంటుంది కానీ మేక పిల్లకు పాలిస్తుంది, అంటే ఒక సహజ అటువంటి. సో ఈ జీవికి జీవించే హక్కు ఉన్నది కాబట్టి అటువంటి జరుగుతున్న మంచి కావచ్చు చెడు కావచ్చు సమాజం దృష్టికి తీసుకొచ్చి మంచిని ప్రోత్సహించే విధంగా చెడును మనము అక్కడ అరికట్టే విధానానికి సంఘం దృష్టికి తీసుకొచ్చే సమాజం కానీ ప్రభుత్వం దృష్టికి వస్తే అది మీ పాత్ర, అంటే మీరు చేసిన కృషి చాలా ఎనలేదు అవుతుంది. ప్రజలు మరి ముఖ్యంగా ఫేస్ చేస్తున్న సమస్యలు కావచ్చు, అది ఈ రోజుల్లో ఫోటోగ్రఫీ కావచ్చు, ఆడియోగ్రఫీ, వీడియోగ్రఫీ రూపంలో మీరు ఆ దృష్టికి అంటే తీసుకొచ్చినప్పుడు దాని మూల కూడా సంప్రదాయాలు కావచ్చు, అంటే మూల అంటే ఇంకా కూడా చాలా ఏమంటారు ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయి కొన్ని, అటువంటి చేతబడితనాలని ఇంకోటి అని జరుగుతున్న దాంట్లో మీరు ఇవన్నీ సమస్యలను సమాజ దృష్టికి తీసినప్పుడు మీరు యొక్క ఫోటోగ్రఫీ వాల్యూ ఏం తగ్గది, వాళ్ళకు ఫోటోగ్రఫీ ఉంటుంది. ఒక మార్పు అనేటువంటిది ఒక కొత్త రూపంలో వచ్చిన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కొత్త రూపంలో చూస్తున్నాం. కానీ ఎక్కడ కూడా పాత రోజుల్లో అటువంటి ఇప్పుడు చూసినాం అటువంటి ఎక్కువ చేసుకొని అటువంటి ఒకటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఉండే వెంటనే తీసిన తర్వాత సార్ మాకు ఇంత డబ్బు అని అంటుండే వెంటనే తీసుకెళ్ళి ఇన్ని ఆల్బమ్ విధంగా తీసుకొని మ్యారేజ్ ఫోటోగ్రఫీ కూడా వీళ్ళకి ఆల్బమ్ ఉండే. మేము గతంలో రూపేష్ అని ఒకటి ఉండే ఇది నిజామాబాద్లో, అది దీని పక్కకు ఉంటుంది రూప్ ఛాయ అటువంటి వీడియోగ్రఫీ అది తీసిన తర్వాత డెవలప్ చేసి అడిగించేది. సో ఆ జనరేషన్ కంటే ముందు ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. సో మారుతూ ఇప్పుడు మీరు అన్నట్టు మొబైల్ ఫోన్ ప్రతి వాళ్ళు రికార్డర్ అయిపోయి ప్రతి వాళ్ళు వీడియోగ్రఫీ కానీ మీకు ప్రొఫెషనల్ వీడియోగ్రఫీ అనేటువంటిది వాళ్ళు ఎప్పుడు కూడా క్యాచ్ చేసుకోలేరు. కనుక మీ అందరికి కూడా వరల్డ్ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ యొక్క దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ప్రొఫెషనల్ ఇంకా పెంచుకోవాల్సిందిగా కోరుతూ ముఖ్యంగా మీ యొక్క సమావేశంలో మీ యొక్క వరల్డ్ ఫోటోగ్రఫీ డేలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ యొక్క మీ ఆర్కే కాలేజీ అదేవిధంగా మన అందరికి కూడా మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఇంకా కూడా అద్భుతంగా ఉన్నారు. అందరిది మీరు కవర్ చేస్తే మీరు మేము కవర్ చేస్తాం. శ్రీనివాస్ సార్ లక్ష్మణ్ సార్ ప్లీజ్. హలో అన్న అందరు వాడాలి లాంగ్ షాట్ తీసి వీడియో తీస్తారు సార్, మేము ఫోటో తీసుకున్నాం. లక్ష్మణ్ ఎంత సీనియర్ సిటిజన్ సార్ ధనంజయ్ సార్ ఇట్లా అందరికి నమస్తే. నేను ఫోటోగ్రఫీ కానీ కొంచెం అది రైటర్ కూడా చేస్తాను. పిక్చర్కి సంబంధించిన పాటలు కానీ లేకుంటే భక్తికి కానీ ఒక షార్ట్ ఫిలిం కూడా ఈ మధ్య తీసిన విజయన వజ్రం పిక్చర్ పేరు. ఇక అందరూ స్నేహంతో ఉన్నారు కాబట్టి ఒక స్నేహం పాట పాడేస్తా. త్యాగములకు నెలవు అయినది స్నేహ గోపురమే, స్వార్థమెరుగని మనసు మమతల ప్రేమ స్థావరమే. త్యాగములకు నెలవు అయినది స్నేహ గోపురమే, స్వార్థమెరుగని మనసు మమతల ప్రేమ స్థావరమే. ఓ రైట్ ఓకే సార్ రైట్ ఓకే సార్ కాలేజ్
శివసాయి శ్రీను నిమ్మల స్టూడియో బాలరాజ్ రావణ్ ఎస్వి డిజిటల్ రావణ్ ఉమాశేఖర్ డిఆర్ రమేష్ గారు సమీర్ సార్ కూర్చోండి కూర్చోండి ప్రసాద్ కొంచెం ముందు రావాలి, కొంచెం వెనుక కూర్చున్న ఫోటోగ్రాఫర్ ముందు రావాలి. శ్రీను ఏ కోటేష్ అడ్జర్ దాన్ శ్రీను దాన్ శ్రీ నరేందర్ ఈశ్వర్ నీది ఆనంద్ ఈశ్వర్ రెడీ కావాల్సిందిగా కూర్చున్నాను. భూపాల్ రెడ్డి గారు, అపూర్వ భూపాల్ రెడ్డి గారు రెడీ ఉండాలి. జమీల్ భాయ్ Thank you for your valuable suggestion and message, sir. Thank you for your valuable time, sir. సుధాకర్ సార్ ఉన్నారా? ఒక నిమిషం వెనక కాస్త అందరు వస్తారు. అదే చైర్ చేర్పేసి ఒక్కరు కూర్చొని సైడ్ అయితే కంగ్రాచులేషన్ సార్, అందరినీ బంధించారు, మేము మిమ్మల్ని బంధిస్తాం. మీరు సార్ మీరు ఫోటోగ్రాఫర్ కదా? అందరికి ఒకసారి సార్ ఓకే సార్ సార్ శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు ఉంటే బాగుంది సార్ ప్లీజ్ సార్ సార్ ఓకే సార్ సార్ అందరికి నమస్తే. నేను ఫోటోగ్రఫీ కానీ కొంచెం రైటర్ కూడా చేస్తా. పిక్చర్కి సంబంధించిన పాటలు కానీ లేకుంటే భక్తికి కానీ ఒక షార్ట్ ఫిలిం కూడా ఈ మధ్యలో తీసిన విసిరిన వజ్రం పిక్చర్ పేరు. ఇక అందరూ స్నేహంతో ఉన్నారు కాబట్టి ఒక స్నేహం పాట పాడేస్తా. త్యాగములకు నెలవు అయినది స్నేహ గోపురమే, స్వార్థమెరుగని మనసు మమతల ప్రేమ స్థావరమే.
త్యాగములకు నెలవు అయినది స్నేహ గోపురమే, స్వార్థమెరుగని మనసు మమతల ప్రేమ సావరమే. ఓ ఓ సార్ కనబడండి శ్రీనివాస్ గారు కనబడలేదు. సెక్రటరీ గారు ఉంటే బాగుండేది. సార్ ప్లీజ్ సార్. సార్ ఓకే సార్. సార్ అందరికి నమస్తే. నేను ఫోటోగ్రఫీ కానీ కొంచెం రైటర్ కూడా చేస్తా. పిక్చర్కి సంబంధించిన పాటలు కానీ లేకుంటే భక్తికి కానీ ఒక షార్ట్ ఫిలిం కూడా ఈ మధ్యలో తీసిన విసిరిన వజ్రం పిక్చర్ పేరు. ఈ అందరూ స్నేహంతో ఉన్నారు కాబట్టి ఒక స్నేహం పాట పాడేస్తా. త్యాగములకు నెలవు అయినది స్నేహ గోపురమే, స్వార్థమెరుగని మనసు మమతల ప్రేమ స్థావరమే. త్యాగములకు నెలవు అయినది స్నేహ గోపురమే, స్వార్థమెరుగని మనసు మమతల ప్రేమ స్థావరమే. ఓ ఓ ప్రయత్నం చేద్దామని, మిమ్మల్ని గుర్తించడం, మిమ్మల్ని గౌరవించడం రోటరీ క్లబ్ యొక్క ప్రధాన ఉద్దేశంతో చెప్పిన వెంటనే మీరు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నేను రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి బేస్గా అసిస్టెంట్ గవర్నర్గా నాకున్న అసైన్ చేసిన క్లబ్స్ అన్నింటిలో కూడా ఈరోజు కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్ళాం. దాంట్లో మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.